నమస్తే హైపర్ టీవీకి స్వాగతం. ముందుగా హైపర్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నా పేరు రేవతి. ముఖ్యాంశాలు చూద్దాం. తనను అభిమానించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటానని నూతన సంవత్సర వేడుకల్లో తెలియజేసిన గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వాసం సునీల్ కుమార్. యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఏరూరు సముద్ర తీరాన సైకత శిల్పం ఏర్పాటు. తనను ఆదరిస్తూ అభిమానిస్తున్న నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులకు జీవితాంతం రుణపడి ఉంటానని గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ అన్నారు. ఆదివారం గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నూతన సంవత్సర దినోత్సవం వేడుకలను నిర్వహించారు. గూడూరు పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలో ఉన్న దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. నూతన సంవత్సర దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన గూడూరు మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ కు స్థానిక నాయకులు పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. అనంతరం కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే సురేష్ కుమార్ భారీ కేక్ కట్ చేసి నాయకులు, కార్యకర్తలకు పంపిణీ చేశారు. నియోజకవర్గం పరిధిలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన నాయకులు సునీల్ కుమార్ కు పూలమాలలు వేసి శాలువాలు కప్పి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సునీల్ కుమార్ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఎన్నికలు అనే యుద్ధానికి సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమాన్ని మరియు లోకేష్ బాబు తలపెట్టిన యువగళం కార్యక్రమాలను విజయవంతం చేయాలని టీడీపీ శ్రేణులను కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాసులు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి చెంచు రామయ్య, నాయకులు సర్వోత్తం రెడ్డి, జలీల్ అహ్మద్, మోహన్ రెడ్డి, మఠం శ్రావణి, తుపిల్లి శ్రీనివాసులు, కుంచెం మల్లికార్జున, కోటేశ్వరరావు, లీలావతి తదితరులు పాల్గొన్నారు.
నూతన సంవత్సర సందర్భంగా గూడూరు నియోజకవర్గమైనటువంటి మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా జీవితాంతం రుణపడి ఉంటామని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు ఉదయం నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతి మండలంలో అలాగే ప్రతి పంచాయతీ నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ రావడం చాలా సంతోషం వేసింది. అట్లాగే మేము చెప్పేది ఒకటే, ఈరోజు నిన్నటి నుంచి పాతది పోయి కొత్త సంవత్సరం మొదలుపెట్టారు. ఈ కొత్త సంవత్సరంలో ఈ రాష్ట్రానికి పట్టినటువంటి కర్మ
పోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ భగవంతుడు మంచి బుద్ధి ఇవ్వాలని చెప్పి వేడుకుంటున్నా. ఇకనైనా సరే కక్ష సాధింపులు మాని ముఖ్యంగా ఉద్యోగస్తులపైన అలాగే మధ్యతరగతి ప్రజలపైన అంతకన్నా చిన్న తరగతి పేదవాళ్ళపైన కక్ష కట్టడం, అలాగే ఎవరన్నా ఎదురు తిరిగితే దౌర్జన్యాలు చేయడం, తప్పుడు కేసులు పెట్టడం తప్ప ఆయన చేసే పని ఏమీ లేదు. ఈ సంవత్సరం నుంచి అయినా సరే ఆ తప్పులన్నీ తెలుసుకొని మంచి బుద్ధితో ప్రజలకు సేవ చేయాలని చెప్పి మేము ఆయనకి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా 3 రోజుల పర్యటన సందర్భంగా ఆ యొక్క పర్యటన బ్రహ్మాండంగా విజయవంతమైంది. ఒక చిన్న అపశృతి జరిగింది, అందరూ కూడా చింతిస్తున్నాం. అప్పుడు కూడా బాబు గారు ఆ రోజంతా కూడా అన్ని ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసి వాళ్ళు చనిపోయినటువంటి వాళ్ళ అంత్యక్రియలు పూర్తి అయ్యేంత వరకు ఇక్కడే ఉండి వాళ్ళకి పార్టీ ద్వారా ఒక్కొక్క ఇంటికి దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షలు ఆర్థిక సహాయం చేసినటువంటి మంచి మనిషి చంద్రబాబు నాయుడు గారు. అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి ఇతర పార్టీ కార్యకర్తలకు ఉన్నటువంటి తేడా అని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం. ఈరోజు నేను ఎవరినో ఈరోజు ఇంతమంది మా కుటుంబ సభ్యులు నా కోసం వచ్చి గంట నిలబడి నాకు బొకేలు ఇచ్చి పూలమాలలు వేసి పండ్లు ఇచ్చిపోయారంటే అదంతా కూడా తెలుగుదేశం పార్టీ వల్ల నాకు వచ్చిందే తప్ప నా సొంతంగా ఉన్నటువంటి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఖచ్చితంగా ఈ సంవత్సరంలో త్వరగా ఎలక్షన్స్ వచ్చి త్వరగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే తప్ప ఈ యొక్క రాష్ట్రం బాగుపడదని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు అన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేసినటువంటి ముఖ్యంగా మా టౌన్లో మా పార్టీ అధ్యక్షులు మా చెంచురామయ్య, మా శివ, అట్లాగే ముఖ్యంగా రావు గారు, పెద్దలు భాస్కర్ రెడ్డి గారు, మస్తాన్ నాయుడు గారు, పేరున అలాగే యూత్ మా పప్పు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి టీఎన్ఎస్ఎఫ్ నాయకులు కానివ్వండి, అలాగే మా సునీల్ కానివ్వండి, అందరూ కూడా మా సాయి కానివ్వండి, అందరూ కూడా రాత్రింబౌళ్ళు కష్టపడి ఫ్లెక్స్ వేయించడం కానివ్వండి, వాళ్ళు బ్రహ్మాండమైన ఊరేగింపులతో తీసుకురావడం కానివ్వండి, నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఇటువంటి కుటుంబాన్ని సంపాదించుకోవడం అనేది ఇక రాదు, ఏ పార్టీలో కూడా ఇటువంటి కుటుంబం దొరకదు నాకు. కాబట్టి మా కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నూతన సంవత్సరంలో ఆయురారోగ్యాలతో అందరూ కూడా ఐశ్వర్యంతో తొలతోగాలని చెప్పి అందరూ కూడా ఈ సంవత్సరంలో ఇదేం కర్మ కార్యక్రమాన్ని పార్టీ అధ్యక్షులందరూ కూడా జయప్రదం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా అందరినీ కోరుకుంటున్నా. ఈ అధ్యక్షులు అందరూ కూడా పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అట్లాగే రాబోయే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎలక్షన్ పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు యుద్ధానికి సంసిద్ధం కావాలా. 3-4 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా కూడా మనం ఇంట్లో ఉండి బయట రాకపోతే ఇబ్బంది పడే వాతావరణం. ఈ యొక్క కర్మకారం పోకపోతే మనకు మొత్తం కర్మ చుట్టుకొని మనం నాశనం అయ్యే పరిస్థితి ఈ రాష్ట్రం అందరూ కూడా. కాబట్టి కర్మని త్వరగా వదిలించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనేటువంటి టైటిల్ ఒకటి పెట్టి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా గ్రామాన తిరగమని చెప్పి మా నాయకుడు ఆదేశించారు. కాబట్టి మా నాయకుడికి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే కిషోరం జనవరి 27 నుంచి యువగళం అనేటువంటి పేరుతో జనాల్లోకి వస్తున్నటువంటి మా లోకేష్ బాబు గారికి ఆ భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ శక్తిని ఆ బలాన్ని ఇవ్వాలని చెప్పి 400 రోజులు ఈ యొక్క పాదయాత్ర జరిగేటువంటి కార్యక్రమం కాబట్టి ఖచ్చితంగా ఆ భగవంతుడు ఆ శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా ఆశీస్సులు ఇచ్చి ఇంకా కూడా అన్ని నియోజకవర్గాలు విస్తృతంగా పర్యటించి తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా యొక్క గూడూరు నియోజకవర్గం వంటి కార్యకర్తలకి నాయకులకి ప్రజలకి ముఖ్యంగా పేదవాళ్ళకి అందరూ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మా ప్రసన్న ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఈరోజు ఇక్కడ కూర్చున్నటువంటి మా హైపర్ ఛానల్ కానివ్వండి, అలాగే శివాబి ఛానల్ కానివ్వండి, అలాగే సిఆర్ ఛానల్ కానివ్వండి, అలాగే వచ్చినటువంటి మీడియా మిత్రులకి TV5 వాళ్ళకి కానీ ఈటీవీ వాళ్ళకి కానీ అంటే ఏబిఎన్ వాళ్ళకి కానివ్వండి అందరూ కూడా పేరున ధన్యవాదాలు. యాక్ట్ సీను కానీ అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మీ యొక్క రుణం గూడూరు ప్రజల యొక్క రుణం జీవితంలో తీర్చుకోలేనేమో. కాబట్టి మీ అందరి ఆశీర్వాదాలు మీ అందరూ ప్రార్థనలు మాకు మెండుగా తెలుగుదేశం పార్టీకి ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరాన సైకత శిల్పి
సనత్ కుమార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సైకత శిల్పాన్ని నిర్మించారు. చిల్లకూరు మండలం ఏరూరు సముద్ర తీరాన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ సనత్ కుమార్ సైకత శిల్పాన్ని నిర్మించారు. ఈ నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నామని తెలిపారు. నా పేరు సనత్ కుమార్, మాది చిల్లకూరు మండలం ఏరూరు గ్రామం, తిరుపతి జిల్లా. నూతనమైనటువంటి సంవత్సరంలోకి ప్రవేశిస్తున్న మనమందరం కూడా ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అందరూ కూడా సంతోషంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఏరూరు సాగర్ తీరంలో 2023తో కూడినటువంటి సైకత శిల్పాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రంలో ఉన్న అందరూ కూడా మంచిగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క ఆర్ట్ ఏరూరు సాగర్ తీరంలో చేయడం జరిగింది. నూతన సంవత్సరంలో గూడూరు సబ్ డివిజన్ పోలీసులు ఉత్తమ పనితీరు కనబర్చి శాంతి భద్రతలను కాపాడుతూ పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి సిఐలు ఎస్ఐలకు సూచించారు. గూడూరు పట్టణంలోని సబ్ డివిజనల్ పోలీస్ కార్యాలయంలో నూతన సంవత్సరం సందర్భంగా డివిజన్లోని సిఐలు ఎస్ఐలు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డిని కలిసి పుష్పగుచ్చాలు అందించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ కేక్ కట్ చేసి సిబ్బందికి పంచిపెట్టారు. అలాగే పురపాలక సంఘ కార్యాలయంలో సిబ్బందితో కలిసి నూతన సంవత్సర వేడుకల్లో కమిషనర్ సాయినాథ్ పాల్గొన్నారు. పలువురు పట్టణ ప్రజలు, నాయకులు కమిషనర్ను కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ సబ్ డివిజన్లోని పోలీసులు గత సంవత్సరం అనేక క్లిష్టమైన కేసులను ఛేదించారని, గత నెలలో వెంకటగిరి దొంగతనం కేసు అతి తక్కువ సమయంలోనే రికవరీ చేయడం జరిగిందని తెలిపారు. రాబోయే సంవత్సరంలో కూడా పోలీసులందరూ నిబద్ధతగా పనిచేసి ప్రజల వద్ద పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిఐలు హజరత్ బాబు, వెంకటేశ్వరరావు, దశరథ రామారావు, హరికృష్ణ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు మా సిబ్బంది అందరూ, మా మెన్ అందరూ కూడా రాత్రి సక్రమంగా విధులు బాగా హార్డ్గా నిర్వహించి ఈరోజు అందరూ విషయం చేయడానికి, మనకి కొత్త సంవత్సరం విషయం చెప్పడానికి అందరూ సబ్ డివిజన్ ఆఫీస్కి రావడం జరిగింది. మీరందరూ కూడా బాగా కష్టపడి వీరి ఫ్యామిలీస్ అందరూ కూడా శుభ సందర్భం బాగా కొత్త సంవత్సరం సందర్భంగా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ వారు కానీ అండ్ హెల్తీ అండ్ వెల్తీగా అందరూ బాగుండాలని కూడా నేను కోరుకుంటూ అందరికీ శుభాకాంక్షలు తెలియపరచడం మా సిబ్బంది కూడా. అలాగే ఈ సంవత్సరం క్రైమ్ పాయింట్ టేబుల్ కూడా మన సబ్ డివిజన్ ఈ మధ్యకాలంలో మీరు చూసుంటారు, అఫెన్సులు జరిగిన ప్రాపర్టీ అఫెన్స్లో కూడా పోలీసు వారు బాగా రికవర్ చేసి ప్రాపర్టీ రికవర్ చేసి సుమారుగా ఒక 35 lakhs ప్రాపర్టీని మేము రికవర్ చేసి బాధితులకి కోర్టు ద్వారా అప్పగించడం అయింది. అలాగే మా వారు ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఎలాంటి నేరాలు జరగకుండా కట్టుదిట్టంగా మా సిబ్బంది కానీ అందరూ కానీ పనిచేస్తారని చెప్పి మేము అందరికీ కూడా ప్రజలతో మీ సందర్భం మీ ద్వారా అందరికీ ప్రజలకు కూడా తెలియపరుస్తున్నాము. అలాగే ప్రజలు కూడా మాకు సహకరించి ఎక్కడైనా ఏ తప్పు జరిగినా అది ఇమీడియట్గా మాకు మీరు ఏమనుకుంటారంటే కొంతమంది పోలీసు వారికి తెలిసిన వీఆర్ నాట్ ఏ గాడ్స్, వీఆర్ ఆల్సో పోలీస్ ఆల్సో హ్యూమన్ బీయింగ్, అది ఒకటి తెలుసుకొని మీరు మీ లెవెల్లో మీరు సీక్రెట్గా మేము ఉంచుతాం కాబట్టి మాకు ఫోన్ చేసి చెప్పండి. పని చేయం కానీ మీ ఫోన్ నెంబర్ బయటకు మేము రివీల్ చేయము. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము కల్పిస్తాం కాబట్టి మాకు కూడా ఏదైనా క్రైమ్ ఇన్ఫర్మేషన్ కానీ లేదా ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఉంటే కానీ పోలీసు వారికి తెలియపరిచి వారి దగ్గర నుంచి మీరు సహాయం పొందడం, ప్రజలకి సొసైటీకి కూడా శాంతి కలగాలంటే మీరందరూ సహకరిస్తేనే మేము ఉద్యోగం కరెక్ట్గా చేయగలము. సొసైటీ పీస్ఫుల్గా ఉంటేనే డెవలప్మెంట్ కూడా బాగుంటుంది. డెవలప్మెంట్ ఉండాలంటే మనందరూ పోలీసు వారి లా అండ్ ఆర్డర్ ఎంత బాగుంటో అప్పుడు డెవలప్మెంట్. గూడూరు పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న సిఏఎల్సి చర్చ్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరిగాయి. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశం అందించారు. నూతన ఆంగ్ల సంవత్సరాది సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్సీఎల్సి చర్చ్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. ప్రత్యేక ప్రార్థనలు, గీతాలు ఆలపించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ దైవ సందేశం అందించి అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. తండ్రి, గడిచిన సంవత్సరాన్ని ఆశీర్వాదకరంగా చేసినందుకు స్తోత్రం. రాబోయే సంవత్సరం ఏడంతల ఆశీర్వాదంతో ఆ కుటుంబాన్ని నింపు. సంవత్సరం ప్రతి వ్యక్తికి ఆభరణముగా నూతన సంవత్సరం ప్రతి కుటుంబానికి పొందులాగున్న సహాయం దైవశయమని ప్రాముఖ్యంగా ఈ సంవత్సరం అంతే నడిపించమని ప్రార్థిస్తున్నారు. అలాగే సంఘ నాయకులు బట్టి స్తోత్రం, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని అడిగిన సమాధానము కలుగజేయును.
వందనాలు పిత ఆరాధనలు మనం చేసుకోవచ్చు. క్రీడల్లో మంచి ప్రతిభ కనబరిస్తే గ్రూప్ 1 స్థాయి ఉద్యోగాలు కూడా వస్తాయని, అదేవిధంగా శారీరకంగా మానసికంగా దృఢంగా ఉండవచ్చని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటర్ స్కూల్ షటిల్ పోటీల ముగింపు సమావేశానికి డీఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గూడూరు పట్టణ సమీపంలో ఉన్న ఇండోర్ స్టేడియంలో ది యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంటర్ స్కూల్ షటిల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. 5వ తరగతి నుండి 10వ తరగతి విద్యార్థులు 300 మందికి పైగా పాల్గొన్నారు. విజేతలైన వారికి డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి బహుమతులు అందజేశారు. డీఎస్పీ మాట్లాడుతూ నేటి ఆధునిక ప్రపంచంలో చిన్న వయసు నుండి సెల్ ఫోన్ వాడకం ఎక్కువగా ఉందని, దీనివల్ల అనేక ప్రమాదాలు ఉన్నాయని హెచ్చరించారు. క్రీడలు ఆడటం వల్ల మానసిక శారీరక దృఢత్వం పెంపొందించుకోవచ్చని, అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు కూడా వస్తాయని, తల్లిదండ్రులు కూడా పిల్లలు క్రీడల్లో పాల్గొనేలా ప్రోత్సహించాలని సూచించారు. అధ్యక్షులు జమాల్, 1 టౌన్ ఎస్ఐ పవన్ కుమార్, శ్రీనివాసులు, ప్రభాకర్, హర్ష, దీపు తదితరులు పాల్గొన్నారు. అంతే. గూడూరు పట్టణం కరణాల వీధిలో వెలిసి ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానం, అలాగే కోనేటిమిట్టలో ఉన్న శ్రీ కోదండరామ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ధనుర్మాసం సందర్భంగా తిరుప్పాయవ కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. నూతన సంవత్సరం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. శంకర ప్రియ మిత్రాయ చోళపుత్ర ప్రియాయ చ స్వదేశికత్వ ప్రదాయ చ వరాహచలనాయ నమో నిత్యం అనంతాయ నమో నమః. సురై బారు
ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తనను అభిమానించిన నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు రుణపడి ఉంటానని నూతన సంవత్సర వేడుకల్లో తెలియజేసిన గూడూరు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వాసం సునీల్ కుమార్. యంగ్ గూడూరు షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పోటీల్లో పాల్గొన్న గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి. రాబోయే నూతన సంవత్సరంలో ప్రజలందరూ ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఏరూరు సముద్ర తీరాన సైకత శిల్పం ఏర్పాటు. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు